ఏపీ పోలీసులో మెల్లగా కథలకొచ్చింది. వైసీపీకి సంబంధించినటువంటి ఒక్కొక్కడి తుత్తర తీరిపోతా ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ వంతు వచ్చేసింది. పోలీసుల దెబ్బకి వంశీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు ఇంతకీ పోలీసులు ఏం చేశారు, వల్లభనేని వంశీ ఏ తప్పుడు విషయంలో అడ్డగోలుగా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద చంద్రబాబు నాయుడు గారు భిక్షతో ఎమ్మెల్యే అయినటువంటి ఈ నీచుడు, ఈ నికృషుడు, ఈ దుర్మార్గుడు, ఈ 420 గాడు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని, లోకేష్ అన్నని ఎన్ని కారు కూతలు కూసాడో మనందరం చూసాం. అయితే వీడి పాపం పండేటువంటి రోజు వచ్చింది. సరే, ఆల్రెడీ ప్రజలే వీడిని 40,000కు పైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడించి వీడికి ప్రజలే బుద్ధి చెప్పారు కదా అనొచ్చు. అయినంత మాత్రాన వీడి అహంకారం తగ్గలేదు, అధికార మదం ఇంకా పోలేదు. ఇంకా కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కారు కూతురు కూస్తున్నటువంటి విషయాలు కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అయితే వీడి మీద కేసులు ఇంకా పెట్టలేదని కేడర్ రగిలిపోతా ఉంది. ఈ విషయం అధిష్టానానికి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో తొందరపడి ఏది పడితే అది చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెయ్యదు అంటానికి నిదర్శనమే ఇది. ఎందుకంటే వీడు కారు కూతలు కూయడమే కాదు, గన్నవరంలో దందాలు చేయడం, అక్కడ ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన విషయంలో ఇంతవరకు అప్పటి ప్రభుత్వంలో పోలీసులు ఏ చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు వంశీకి ప్రధాన అనుచరులైనటువంటి ముగ్గురు, వాళ్ళలో రంగా అనేటువంటి ఒక 420 గాడు, రంగా అనేటువంటి ఒక రౌడీ షీటర్ గాడు, వీడే నా మీద వంశీ కేసు పెట్టిన తర్వాత నేను అరెస్ట్ అవ్వకపోతే, పోలీసులకి నేను దొరక్కపోతే ఈ దౌర్భాగ్యుడు ఏకంగా నా ఇంటికి కూడా వచ్చినటువంటి నీచుడు వీడు. అంటే వీడు అధికార మదంతో ఈ పనులు చేశాడు. ప్రభుత్వం మారిన తర్వాత వాడికి ఫోన్ చేశా, ఏరా రంగా నా ఇంటికి వచ్చావు కదరా, ఇప్పుడు రమ్మంటావా నీ ఇంటికి అని. అలా కాదు, తప్పు అయిపోయింది, నాకేం సంబంధం లేదు, వంశీగాడు ఎన్ని చేయించాడు, వంశీ చేసిన పాపాలకి వాడు అనుభవిస్తున్నాడు, మేమందరం పారిపోవాల్సి వచ్చిందని. ఏరా రంగా, నీ కుటుంబం ఏలూరులో ఉంటుంది, 2 ఆడబిడ్డలు MBBS చదువుతున్నారు ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో. మరి నేను ఎప్పుడైనా నీ కుటుంబం జోలికి వచ్చానా, నీ ఇంటికి వచ్చానా? నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, నా అన్న లోకేష్ అని కారు కూతలు కూస్తే వంశీ, దానికి నేను సమాధానం చెప్పా. దానికి నా మీద కేసు పెట్టి నా ఇంటికి రౌడీలతో గూండాలతో వస్తారా, ఏం బతుకులు రా మీవి అంటే తల దించుకున్నటువంటి బతుకు ఈ రంగాగాడిది. ఇవాళ వాడి పాపం కూడా పండి వాడు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళ తర్వాత వంశీ అరెస్ట్ తప్పదు. ఎందుకంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారంటే, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేశారంటే వల్లభనేని వంశీ గారి ప్రోత్సాహంతోనే కదా. అంతేనా, ఏకంగా శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారి గురించి కారు కూతలు కూశాడు. లోకేష్ అన్న పుట్టుకనే అవమానించాడు. ఇక ఒకప్పుడు ఈ నీచుడి చరిత్ర చూస్తే మనం 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు వీడికి బీఫామ్ ఇచ్చాడు. 2019 ఎన్నికల ముందు NTV ఇంటర్వ్యూలో, మీరు లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తారా, జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేస్తారా, జూనియర్ ఎన్టీఆర్ మీ స్నేహితుడు కదా అంటే, నేను నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తానన్నాడు. అంటే ఆ రోజు లోకేష్ అన్నది వీడికి చాలా టేస్ట్గా అనిపించింది. ఆ తర్వాత వీడికి అధికారం పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే బతకలేనటువంటి ఈ దౌర్భాగ్యుడు, అధికారం ఉంటేనే వీడు రౌడీయిజం, గుండాయిజం, అధికారం పోతే వీడు కుక్క కంటే హీనం అనేది నిరూపించుకుంటూ వైసీపీ పంచం చేరాడు. చేరితే వాడిష్టం అనుకోవచ్చు, కానీ తెలుగుదేశం శాసనసభ్యుడిగా గెలిచుండి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ అన్నని కారు కూతలు కూశాడు. వీడే కాదు, వీడి పక్కన వీడి స్నేహితుడు గుడివాడ గుట్టకా పాండు, కొడాలి నాని అంతకంటే విర్రవీగి ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇద్దరి బతుకులు కుక్కలు చింపిన విస్తర చేశారు ఆ నియోజకవర్గ ప్రజలు. వాడిని 50,000కు పైగా మెజార్టీతో, వీడిని 40,000కు పైగా మెజార్టీతో ఆయా నియోజకవర్గాల చరిత్రలో లేని విధంగా వారిని ఘోరంగా ఓడించారు. అయినా సిగ్గురాలే విధవులిద్దరికి. ఇంకా నానిగాడు కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు, కారు కూతలు కూస్తూ ఉన్నాడు. అయితే పోలీసులు కొంత నిదానంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఎంత తప్పుడు కూతలు కూసినా, తప్పుడు పనులు చేసినా వాళ్ళు కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో లేరు. దీని మీద కార్యకర్తల ఒత్తిడి, నాయకుల ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్పందన తర్వాత మెల్లగా వైసీపీ సోషల్ సైకోల మీద కేసులు నమోదవుతున్నాయి. అవే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దాడులకి, కార్యాలయాల మీద చేసినటువంటి దాడులకి కేసుల విచారణ ఇప్పుడిప్పుడే వేగవంతం అందుకుంది. ఇప్పుడు జరిగిన 3 అరెస్టులే చివరి కాదు. గన్నవరంలో వంశీగాడి కోసం అరాచకాలు చేసినటువంటి అనేక మంది అరెస్టులు జరగాలి. ఈ రంగా అనేటువంటి వాడి అనుచరుడు భూదందాలు చేశాడు, అక్కడ మట్టి మాఫియా నడిపాడు, అనేక మందిని బెదిరించి వసూళ్లు చేశాడు.
అవన్నీ కూడా తిరిగి కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవడి అధికారం శాశ్వతం అనుకుని తప్పుడు పనులన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం శాశ్వతం, వల్లభనేని వంశీ గారి అధికారం శాశ్వతం అని కండ కావరంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ పోలీసులు కేసులు పెడుతుంటే అబ్బో అక్రమ కేసులు, అమ్మో కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడతా ఉన్నారే. ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని రఘురామకృష్ణరాజు గారిని నన్ను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన రోజు రాజ్యాంగం ఏమైంది? ప్రజాస్వామ్యం ఏమైంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఏమైంది? మీకు నచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం కావాలి అంటే రాదు. ప్రజాస్వామ్యం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియనటువంటి ఒక నిరంకుశత్వ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం అనేది లెక్కించకుండా వాడు చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ ఆ తప్పుల్లో భాగస్వామైనందుకు మీ అందరికీ శిక్షలు పడతా ఉన్నాయి. అయితే వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టుతో ఆగదిది. మరింత మంది తప్పుడు వెధవ అరెస్ట్ అవుతారు. వీళ్ళ తర్వాత వల్లభనేని వంశీ చేసినటువంటి దందాలకి, కూసినటువంటి కుత్తలకి, చేసినటువంటి తప్పుడు పనులకి వాడు కూడా అరెస్ట్ అవుతాడు. ఆ దేవుడు కూడా ఈ దుర్మార్గులను కాపాడలేడు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు అంత నీచమైనవి. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షించబడతాడు.